హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ కబుర్లు. మీకు ఉమ్లా చౌదరి. ఈరోజు మనం ఏం డిన్నర్ చేసుకుని తింటున్నామో చూద్దాం పదండి. జొన్న దోశలు వేద్దాం ఫ్రెండ్స్. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక గ్లాసు జొన్నలకి ఒక గ్లాసు మినపగుళ్ళు, ఒక స్పూన్ మెంతులు నానబెట్టుకుందాం. 8 గంటలు నానబెట్టుకొని తర్వాత గ్రైండర్ పట్టుకుందామండి. చక్కగా నాన్ స్టిక్ బాండీలో చక్కగా దోశలు వేసుకుంటే బాగా వస్తాయి అన్నమాట. మన మామూలు దోశల కంటే కూడా చక్కగా వస్తాయి అన్నమాట. టేస్ట్గా కూడా బాగానే ఉంటాయండి. పచ్చ జొన్నలు వేయండి, తెల్ల జొన్నలు వాడమాకండి. ఎందుకంటే మన పిల్లలకు కూడా ఇవే నేర్పండి ఫస్ట్ నుండి. మనం చిన్నప్పుడు అమ్మవాళ్ళు మనకి బియ్యం దోశలు నేర్పారు కదా, మన పిల్లలకి నేర్పండి, మంచి ఆరోగ్యం. అయితే ఇప్పుడు జొన్న దోశలో ఏం చేయాలంటే, ఇప్పుడు చికెన్ కర్రీ ఉందండి, వంకాయ టమాటా పచ్చడి ఉంది, మునగాకు నువ్వుల పొడి ఉందండి, దాంట్లో నెయ్యి వేసుకున్నాను. మూడిట్లో ఏది ఇష్టం అంటే నేను ఆ మునగాకు నెయ్యి పొడి తింటానండి, నాకు అది ఇష్టం. తతిమతివి మా వాళ్ళు తింటారు. అందువలన మీరు కూడా ఇటువంటి ఆరోగ్యానికి మంచి కనుక ఇవే తినండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ పిల్లలకు కూడా ఇవే పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, లైక్ ఫ్రెండ్స్.